Hi, great day to all friends. This is Harna, Chartered Accountant 7/1 Arandalpet, Guntur. ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం 15th ఫిబ్రవరి 2025కి వచ్చేసాము. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్కి ఎగ్జాక్ట్గా ఇంకా 1.5 మంత్ ఉంది. సో కాబట్టి ఇప్పుడు చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అని చెప్పనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అందరూ ఖచ్చితంగా చివరిదాకా చూడండి. అది బిజినెస్ పర్సన్స్ అయినా, ప్రొఫెషనల్స్ అయినా, సాలరీడ్ ఎంప్లాయీస్ అయినా, ఎవరైనా సరే ఖచ్చితంగా చూడండి. ఎందుకు అనంటే బిజినెస్ పర్సన్స్ కానీ ఎవరైనా సాలరీడ్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే మార్చ్ 15కి అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలి. 100% ట్యాక్స్ పే చేయాలి. అండ్ అదే బిజినెస్ పర్సన్స్ జిఎస్టీ ఉన్న వాళ్ళైతే కనుక ఐటీసీ రికన్సిలియేషన్స్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా టీడీఎస్ ఉంటే కనుక ఆల్రెడీ 3 quarters అయిపోయినాయి. ఈ 3 quartersలో టీడీఎస్ లేదా షార్టేజ్ చేశాము, లేదంటే అసలు నాన్ డిడక్షన్స్ కానీ అట్లాంటివి ఉంటే వెరిఫై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లో 43BH అని చెప్పని వచ్చింది. ఎంఎస్ఎంఈ పేమెంట్స్ ఏదైనా చేయాలి అని అంటే కనుక అగ్రిమెంట్ కనుక ఉంది అని అంటే 45 days లోపల పేమెంట్ చేయాలి. అగ్రిమెంట్ లేకపోతే 15 days లోపల చేయాలి. అదే జిఎస్టీలో అయితే కనుక 180 days లోపల కనుక క్రెడిటర్స్కి పేమెంట్ చేయకపోతే కనుక ఐటీసీని రివర్స్ చేసుకోవాలి. ఇలాగా చాలా రకాల పాయింట్స్ ఉన్నాయి. మోర్ దెన్ 10,000 క్యాష్ పేమెంట్స్ ఉన్నాయా, క్యాపిటల్ అసెట్స్ ఏదైనా సేల్ చేస్తే కనుక ఆ క్యాపిటల్ గెయిన్స్కి అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలా, లేదంటే కనుక అసెట్ ఇన్వెస్ట్ చేసి ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకోవాలా, లేదా ఓల్డ్ స్కీమ్ ఆఫ్ చేసుకునే వాళ్ళకి 80C 80D ఏమన్నా ఇంకా గ్యాప్ ఉందంటే కనుక వేటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి, ఎగ్జామ్షన్స్ వస్తాయి, డిడక్షన్స్ వస్తాయని ఇలా చాలా రకాల పాయింట్స్ ట్యాక్స్ కంప్లైన్సెస్ ఉంటాయి. ఇవన్నీ మీరు మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని మీ పర్చేజెస్, సేల్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్, అసెట్ పర్చేజెస్, అసెట్ సేల్స్ కానీ, సేవింగ్స్ కానీ ఇవన్నీ మీరు ఇప్పుడే తీసుకొస్తే కంఫర్టబుల్ టైం ఉంటుంది. కాబట్టి ఆడిటర్స్కి అవి చెక్ చేసి మీకు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వగలుగుతారు, ప్రాపర్ ట్యాక్స్ ప్లానింగ్ చేయగలుగుతారు, ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా చేయగలుగుతారు. కాబట్టి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా మీరు దయచేసి అది బిజినెస్ పర్సన్స్ అయినా, సాలరీడ్ పర్సన్స్ అయినా, ప్రొఫెషనల్స్ అయినా సరే మీ డాక్యుమెంట్స్ అన్నిటినీ, మీ బుక్స్ అన్నిటినీ ఆడిటర్స్ దగ్గరికి తీసుకొని వచ్చి మీరు వాళ్ళ సలహాలు కనుక తీసుకుంటే కనుక మేము మంచి వాల్యూ అడిషనల్ సర్వీసెస్ మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డిలే చేయకుండా మీ ఆడిటర్స్ని సంప్రదించి డాక్యుమెంట్స్ అన్నింటిని ఇచ్చి సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకొని పెనాల్టీసు, లేట్ ఫీజులు, ఇంట్రెస్ట్లు అవాయిడ్ చేయండి. అలాగే ట్యాక్స్ని కూడా మినిమైజ్ ఎలా చేసుకోవాలనేది సలహా తీసుకోండి. సో దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఇది బిజినెస్ పర్సన్స్కైనా, ప్రొఫెషనల్స్కైనా, శాలరీస్కైనా అందరికీ ఉపయోగపడే వీడియో. కాబట్టి ఇది అందరికీ షేర్ చేయండి, వైరల్ చేయండి, అందరికీ ఉపయోగపడే విధంగా చేయండి. ట్యాక్స్ కంప్లైన్సెస్కి ఫాలో అవ్వండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్.